హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు నాతో పాటు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు నాతో పాటు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సార్, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఒక ప్రకటన, అంటే పాదయాత్ర ప్రకటనపై ఆయన చెల్లెలు వైఎస్ షర్మిల గారు, కాంగ్రెస్ అధ్యక్షురాలు, ఒక ఘాటుగా స్పందించారు. ఏమని అంటే, ఇప్పుడు ఎందుకు పాదయాత్ర, అధికారం కోసమా, లేకపోతే అంటే అంతకు ముందు అధికారం వస్తే ఏం చేశారు అంటే జలయజ్ఞం ప్రాజెక్ట్ పై తీసుకున్న ప్రాజెక్ట్ కూడా మధ్యలో అలా ఆపేశారు, మరి దేనికి పాదయాత్ర అని ఘాటుగా స్పందించారు. మీరేం చెప్తారు? అంటే ఆవిడ మాట్లాడేదంతా కూడా వాస్తవం ఉంది. మీరు ఇప్పుడు వైఎస్ ఆయన చెల్లెలు గారు అని అన్నారు కదా, అలా అనకపోవడమే మంచిదేమని అనిపిస్తుంది. ఎందుకంటే ఆమెకి ఎంత అవమానం అంటే అసలు రాజశేఖర రెడ్డి బిడ్డే కాదన్నారు. అవును, అది ఎంత మాటమ్మా. అది ఆమెను అనడమే కాదు, తల్లిని కూడా అవమానించినట్టే కదా. రాజశేఖర రెడ్డి బిడ్డే కాదు షర్మిలమ్మ అని ఎవడో కడుపుకి పెంట తినేవాడు అంటే అన్నాడు. ఈయన కనీసం ఖండించాడా? కనీసం ఒక్కడైనా తప్పు అని మాట్లాడా? లేదంటే అర్థం ఏంటి అంటే వీళ్ళ వెనక నుంచి మాట్లాడించారా? సో అందుకు నేను చెల్లి అని అనొద్దు అంటున్నా. ఇకపోతే ఆవిడ అనేది కరెక్టేగా, నాకే కానీ గెలిపించుంటే నేను ఒక్కదాన్న వెళ్ళేదాన్ని. గెలిపించింది ఎందుకు? వెళ్ళడానికి కదా, అసెంబ్లీకి రాడంట ఆయన. ఎందుకు రాడు? గతంలో ఈయన చేసిన అవమానాలు గుర్తుపెట్టుకుని వాళ్ళు ఏదో చేస్తారని భయం ఉంది. రెండోది బయటికి ఎక్కువ రాడు ఆయన. ఏమో ఎవడేం చేసేస్తాడో థ్రెట్టింగ్ భయం ఉందని ఒక టాక్ ఉంది బయట. అది ఎంతవరకు వాస్తవం మనకి తెలియదు. సో ఇట్లాగా పాదయాత్ర మళ్ళీ ఎందుకు చేస్తాం? మళ్ళీ అధికారం కోసం. కేవలం డబ్బులు ఇచ్చాను, మీరు అలా బతికేయండి, బటన్ నొక్కుతాను, నేను ఎప్పుడు నేను కింగ్లా ఉంటాను, మీరు ఎప్పుడు బానిసలాగా ఉండండి అనే కదా అని అర్థం. ఎందుకమ్మా పథకాలు? ఊరికే సోమరిపోతులు తయారు చేయడం కాకపోతే పనికిరాని. ఇప్పుడు అమ్మఒడి ఉంది, అది ఇప్పుడు తల్లికి దీవెనని మార్చారు. అది ప్రభుత్వ పాఠశాలలోకి ఇస్తే బాగుంది కదా. అందరికి ఎందుకు ఇచ్చారు అంటే నోటుకు ఓటు. సో ఆ ఒక్కరికి ఇస్తే మిగతా వాళ్ళు ఎక్కడ ఓట్లు వేయరు అని భయంకి అందరికీ అంట. నిజంగా ప్రభుత్వ పాఠశాలలు డెవలప్ చేసి బిల్డింగ్లు కట్టిన మీరు ఈ పథకం ఓన్లీ ప్రభుత్వ పాఠశాల చదివిన వాళ్ళకంటే లేదు అంటే డబ్బులు ఇస్తున్నా, మీరు ఖచ్చితంగా మాకు ఓటు వేయాల్సిందే. నా సంవత్సరం వచ్చేసరికి ఒక కార్డు ఇవ్వడం అంట. మీ ఇంటికి సుమారుగా ₹1,00,000 లబ్ధి పొందారు, ఆ ఒడి ఈ బడి అన్నీ వచ్చి చూసుకోండి అని చెప్పడం అంట. సో అటువంటి వ్యక్తి ఏం పని చేశారని, ఒక జలయజ్ఞం లేదు, ఒక అభివృద్ధి లేదు, ఒక మంచి డెవలప్మెంట్ లేదు, ఒక కంపెనీ రాలేదు, ఏమీ లేదు. అవి ప్రశ్నించినంత తప్పేముంది? సో మళ్ళీ ఇప్పుడు ఎందుకు? మళ్ళీ అధికారం కోసమా? లేదంటే ఇంకా ఎవరైతే ఆ పిచ్చిలో ఉన్నారో కొద్దిమంది వాళ్ళ కోసం ఏదో వాళ్ళని సాటిస్ఫై చేయడానికి ఇచ్చిన స్టేట్మెంట్. ఇంకా షర్మిల గారు గొప్ప విషయం ఏంటంటే ఆవిడ ఎక్కడ పేపర్ లేకుండా మాట్లాడతారు. అవును, పేపర్ చూడకుండా. గొప్ప విషయమే. నోట కన్నా తక్కువ ఉన్న కాంగ్రెస్ పర్సంటేజ్ని ఈవిడ మన పిసిసి అధ్యక్షుడు అయిన తర్వాత బెటర్గా ఉందట కాంగ్రెస్ ఓటింగ్. హ్యాపీయే కదా. మరి అప్పుడు అరెస్ట్ అయినప్పుడు ఎవరు పాదయాత్ర చేసి పార్టీని నిలబెట్టారమ్మా? ఇదే షర్మిల గారు కదమ్మా. సో ఆ షర్మిల గారు కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నించే హక్కు ఆవిడకు ఉందని నేను ఫీల్ అవుతున్నా. ఒక చెల్లెలుగా కాకపోయినా ఆ పార్టీని నిలబెట్టిన ఒక కార్యకర్తగా ఆవిడకి హక్కు ఉంది. ఎందుకు మళ్ళీ పాదయాత్ర? మళ్ళీ ఎవరిని ఉద్ధరించడానికి అని ఆవిడ అడిగింది. చాలా క్వశ్చన్స్ వేసింది. అంటే ఆవిడ క్వశ్చన్స్ దాంట్లో తప్పేం లేదు. ఇప్పుడు మళ్ళీ చూడండి, ఎవడో ఒకటి మళ్ళీ పెడతారు పోస్ట్, షర్మిలమ్మ అలాగా ఇలాగా అని. షర్మిలమ్మ కూడా చంద్రబాబు నాయుడు గారు స్క్రిప్ట్ ఇస్తే మాట్లాడింది అంటారు. ఇంకా కామెంట్స్ పెట్టి స్టేటస్లు పెట్టుకున్న ఆ కొద్ది మంది ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 2 నమస్కారాలు. వాళ్ళు ఇంకా వాళ్ళని ఎవరు మార్చాలి? దేవుడే మార్చాలి. ఇంత అంటే ఒక్కడు కూడా సవ్యంగా లేని పరిస్థితిని ప్రతిదీ దేవుడు కూడా కల్తీ చేస్తారు కదమ్మా. మరి ఇంకా అలాంటి వాళ్ళు కనీసం అసెంబ్లీకి రాకపోవడం బెటర్ ఏమో నన్ను అడిగితే. సో షర్మిల గారు అయితే చక్కగా ప్రశ్నించారని నాకు అనిపిస్తుంది. చూద్దాం మరి. థ్యాంక్ యూ సార్.